తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 2 రోజులుగా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మరొక 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారం 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అంటే ఒకసారి ఈ వర్షాకాలం సీజన్ కి వచ్చేసి ఓవరాల్ గా పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మే నెల చివరి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అంటే ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా త్వరగా ప్రవేశించాయి. ఎప్పుడైనా జూన్ మొదటి వారంలో ప్రవేశించాల్సినటువంటి నైరుతి రుతుపవనాలు మే చివరి వారంలో తెలంగాణలోకి ప్రవేశించడంతో ఈసారి భారీ వర్షాలు ఉంటాయని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు అటు ఐఎండీ కూడా అనుకుంది. దాని ప్రకారం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే అనుకోని విధంగా నైరుతి ఋతుపవనాల ఆగమనం అయితే జరిగింది, కానీ దాని స్పీడప్ ఎక్కువగా లేకపోవడంతో నైరుతి ఋతుపవనాల యొక్క ప్రవేశంతో పాటు దాని కదలిక ఎక్కువ వేగంగా లేకపోవడంతో అనుకున్నంత వర్షాలు అయితే పడలేదు. దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కూడా దాని ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావం తక్కువగా ఉండడంతో జూన్ నెలలో పడాల్సినంత వర్షం పడలేదు. జూన్ నెలలో 23% లోటు వర్షపాతం తెలంగాణలో పడ్డది. తర్వాత జూలై నెలకు వచ్చేసి జూలై 15, 20వ తారీఖు నాటికి కూడా ఎక్కువగా వర్షం పడలేదు. అప్పటికే 21% లోటు వర్షపాతం పడ్డది. దీంతో అటు రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు పడ్డాయి తప్ప భారీ వర్షం అయితే పడలేదు. అంటే మేఘావృతం అవుతున్నటువంటి పరిస్థితులలో ఇక భారీ వర్షం పడుతుంది అనేటువంటి పరిస్థితులలో కేవలం కొద్దిపాటి వర్షమే పడ్డా తప్ప భారీగా వరదలు వచ్చేసి వాగులు ప్రవహించి నాళాల్లోకి నీళ్లు వచ్చేసి పూర్తిగా ఇట్లా వరదలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా తెలంగాణ జిల్లాలో కనిపించలేదు, హైదరాబాద్ లో పడ్డటువంటి భారీ వర్షాలు తప్ప. సో ఇక వచ్చేసి ఏంటంటే జూలై చివరి వారంలో రైతులు ఆశలు పెట్టుకున్నారు వర్షాల మీద. సో రైతుల ఆశలను వమ్ము చేయకుండా జూలై చివరి వారంలో మాత్రం భారీ వర్షాలు పడ్డాయి. అప్పటికే 21% లోటు వర్షపాతంతో ఉన్నటువంటి పరిస్థితులలో జూలై నెలలో చివరిలో పడ్డటువంటి వర్షాలు మొత్తము ఆ లోటు వర్షపాతాన్ని సరిచేశాయని చెప్పవచ్చు. కంప్లీట్ గా భారీగా వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సిటీతో సహా తెలంగాణలోని 33 జిల్లాల్లో కూడా ఇక్కడ చూసినా కూడా జూలై చివరి మొత్తం కూడా వర్షం పడ్డది. దీంతో వాగులు ఎక్కువగా ప్రవహించాయి. దాంతో పాటు నదుల్లోకి కూడా వాటర్ వచ్చి చేరింది, చెరువుల్లోకి కూడా వరద వచ్చి చేరింది. అప్పటి వరకు ఏదైతే పత్తికి సంబంధించినటువంటి వర్షం అవసరం ఉంటుందో పత్తికి సరిపడా వర్షం సరిపడింది. దాంతో పాటు సాగునీటికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి వరి పంటకు, దాంతో పాటు మొక్కజొన్న పంటకు, మిర్చి పంటకు కావాల్సినటువంటి ఏదైతే వర్షం నీరు కావాలో ఆ వర్షం నీరు సరిపోయింది. ఆగస్టులో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో జూలై నెల చివరి నాటికి ఇప్పుడు ఆగస్టు 6వ తారీఖు నాటికి కొంచెం గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ ఒక 3-4 రోజుల నుంచి వర్షం విరామం తీసుకుంది. విరామం తీసుకున్న వర్షము మరొక 4-5 రోజుల పాటు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో అయితే కంటిన్యూగా డైలీ అయితే భారీగానే వర్షం నమోదవుతుంది. రికార్డ్ స్థాయిలో హైదరాబాద్ లో వర్షపాతం నమోదవుతుంది. వరదలు చాలా ఎక్కువ వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా కంప్లీట్ గా మునిగిపోతున్నాయి.
ఎక్కడ చూసినా సరే మనం మెయిన్ రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ పైన కానీ నదులను తలపిస్తున్నాయి, వాగులను తలపిస్తూ ఎక్కువగా వాటర్ స్టోరేజ్ అవుతూ ఒక బీభత్సకరమైనటువంటి ప్రళయం సంభవించినట్టుగా హైదరాబాద్ సిటీలో కనిపిస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి చూసుకుంటే జూన్ నెలలో కానీ జూలైలో కానీ అటు ఇటు తెలంగాణకు 2 ప్రధానమైనటువంటి నదులు, ఒకటి కృష్ణా నది, 2 గోదావరి నది. కృష్ణా నది పరివాహక ప్రాంతం కూడా ఎక్కువగా ప్రవహించేది. కానీ ఈసారి అటు కర్ణాటకలో కురిసినటువంటి వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టు తొందరగా నిండడము, జూరాల ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడంతో శ్రీశైలం ఫుల్లుగా నిండిపోయింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. అంటే కృష్ణా బేసిన్ కు సంబంధించి, కృష్ణా రివర్ బేసిన్ కు సంబంధించినటువంటిది వాటర్ మాత్రము ఫుల్ అయిపోయిందని చెప్పవచ్చు. ఆ రిజర్వాయర్లు అన్ని కూడా నిండిపోయాయి. కాబట్టి కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయకట్టుకు తాగునీరు అందే విషయంలో కానీ, కృష్ణా నది నుంచి తాగునీరు అందే విషయంలో మాత్రం ఈసారి ఎలాంటి టోకా లేదని చెప్పవచ్చు. అది చాలా శుభసూచకమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అయితే కృష్ణా నది పరివాహం ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షం పడలేదు. కేవలం కర్ణాటకలో పడ్డటువంటి భారీ వర్షాల వల్లనే కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయాయి. మరొక నది గోదావరి నది. ఇది కూడా చాలా క్రియాశీలకమైనటువంటి నది. గోదావరి నది పైనటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. సో గోదావరి నది ఇటు మహారాష్ట్ర నాసిక్ నుంచి ప్రారంభమై బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అక్కడించేసి నిజామాబాద్ లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు మనకు మొదటగా ఉంటుంది. ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు తెలంగాణకు చాలా గుండెకాయ వంటిది. ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు ద్వారానే చాలా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ ఈసారి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు కూడా కేవలం మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. కొద్దిగా పెరిగింది తప్ప ఎక్కువగా ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు ఇప్పటి వరకు రాలేదు. దీంతో అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆయకట్టుకు సాగునీరు అందించే విషయంలో ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా పంటలు పండించుకోవాలని ఆ దిగువన ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంత రైతులు కూడా ఇప్పటికీ ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాని దిగువన వచ్చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి ప్రాజెక్టు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ 20.175 టీఎంసీ లేకుండా ప్రస్తుతానికి 12 టీఎంసీల నీటి ఉంది. అంటే ఇంకొక 8 టీఎంసీల నీరు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల అటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు నిండుకోవడము, కడెం ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడము, గత జూలై చివరి వారంలో కురిసినటువంటి వర్షాల వలన వివిధ వాగులు ప్రవహించడం వల్ల గోదావరి నదికి అనుసంధానంగా ఉన్న వాగుల ప్రవాహంతో ఆ నీరంతా వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో 12 టీఎంసీల వాటర్ ఉంది. కానీ దాదాపు 16 నుంచి 18 టీఎంసీల వాటర్ ఉంటేనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా సాగునీటికి అందే అవకాశం ఉంటుంది. దాంతో పాటు హైదరాబాద్ కు నిత్యం అటు తాగునీరు కూడా సప్లై అవకాశం ఉంటుంది. అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుకోవాలి. అంటే పోయిన సంవత్సరం చూసినా, అంతకుముందు సంవత్సరం చూసినా సరే లేదా 4-5 సంవత్సరాల నుంచి మన రికార్డ్ చూస్తే ఇప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఒక 4-5 సార్లు లిఫ్ట్ చేసి వరదను దిగువకు వదిలారు. అలానే ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేసి 4-5 సార్లు కంప్లీట్ గా ఆ ఇన్ఫ్లోన్ అంతా కూడా కిందికి వదిలారు. కానీ ఈసారి ఒకసారి కూడా గేట్లను లిఫ్ట్ చేయని సిచ్యువేషన్ ఉంది. సో ఈ పరిస్థితులలో ఆగస్టు నెలలో భారీ వర్షాలు పడకపోతే మరి కంప్లీట్ గా ఈ వర్షాకాలం హాఫ్ ఆఫ్ ది టైం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులలోకి కంప్లీట్ గా నీళ్లు వచ్చే సిచ్యువేషన్ లేకపోవడంతో ఈ ప్రాంతాలకు కురిసినటువంటి వర్షాలతోటి ఖరీఫ్ కు సాగునీరు అందుతుంది తప్ప రాబోయే రబీ సీజన్ సంబంధించినటువంటి యాసంగి పంటలు మాత్రం పండించుకునే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు లేదు. సో ఈ సందర్భంలో వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రైతులకు కాస్త ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అది హైదరాబాద్ తో పాటు మేడ్చల్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, హైదరాబాద్ జిల్లాలు కూడా ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరికలు జారీ చేశాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. సో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో గతంలో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో 4-5 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు పడ్డాయి. దీంతో వాగులు కూడా పొంగి ప్రవహించాయి.
బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో ఇదే సమయంలో అటు ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కూడా రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో పాటు అటు అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుంది. సో అది కూడా బలపడితే ఆగస్టు 5 తర్వాత అంటే ఇవాళ 6వ తారీఖు 7, 8 ఈ ఆగస్టు 7, 8, 9 తేదీల్లో కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మేఘావృతమైనటువంటి వాతావరణం అయితే మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాల వల్ల ప్రాణహిత నది ఇంకా ప్రవహిస్తూనే ఉంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉరకలు వేస్తుంది. గోదావరి నది ప్రవాహంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ప్రస్తుతానికైతే 1,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సో చాలా ఇన్ఫ్లో గోదావరి నది నుంచి ఇటు కాళేశ్వరం వద్ద కొనసాగుతుంది. దాంతో ఆ వాటర్ అంతా కూడా భద్రాచలం నుంచి దిగువకు వెళ్తుంది. అంటే గోదావరి నది ప్రవాహము నిజామాబాద్ మనకి ఎస్ఆర్ఎస్పి బాసర పైనుంచి కనుక ప్రవాహం ఉంటుంటే ఈ ప్రాజెక్టులన్నింటికి చాలా ఉపయోగం ఉండేది. కానీ కేవలము అటు మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాల వల్ల ప్రాణహిత నది ప్రవాహంతో మాత్రమే కాళేశ్వరం నుంచి గోదావరి నది దిగువకు పరవలు పెడుతుంది. సో భారీగా వర్షాలు పడాల్సినటువంటి అవసరం ఇంకా చాలా ఉంది. ఇప్పటికే లోటు వర్షపాతంలో ఉన్నటువంటి తెలంగాణకు భారీ వర్ష సూచన అయితే కావాల్సి ఉంది. జూలై నెల చివరి వారంలో దాదాపు ఒక వారం రోజుల పాటు పడ్డటువంటి విస్తారమైనటువంటి వర్షాలతోటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి కాస్త ఊపిరినిచ్చిందని చెప్పవచ్చు. ఎండిపోతున్న పంటలు కూడా ప్రాణాలు పోసాయి అప్పుడు పడ్డటువంటి వర్షాలు. కానీ మళ్ళొక 4-5 రోజుల పాటు వర్షము విరామం తీసుకుంది. విరామం తీసుకున్న తర్వాత మరొక 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ వర్షాల కోసం అన్నదాతలు మళ్ళీ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.